నమస్కారం అండి, ఆర్బీకే ఛానల్ స్వాగతం. ఈరోజు మనం దేశీ ఆవులు గిర్ జాతి సంబంధించిన డైరీ ఫామ్లో ఉన్నాము. ఈ డైరీ ఫామ్ని నిర్వహిస్తున్నారు మన అడుసుమల్లి రామసీత గారు. ఇది పెదపాలెం గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నది. ప్రత్యేకంగా దేశీ ఆవులతోనే ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకుందాము. నమస్కారం అండి. ఈ దేశీ ఆవులనే ఎందుకు పెట్టాలనుకున్నారండి? దేశీ ఆవులైతేనే బాగా ఈ వ్యవసాయానికి కానీ దీనికి కానీ వాటి ఆవు పేడ ఆవు మూత్రం అనేది బాగా పనిచేస్తుందని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారండి. అదే కాకుండా ఈ గిర్ ఆవులు తీసుకురావటం, ఎందుకంటే మాకు ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు తెలిసిన ఆయన ఉన్నారు. మీరు ఆవులు తెచ్చుకునేటప్పుడు వీటన్నిటికంటే గిర్ ఆవులు తెచ్చుకుంటాం మంచిది కదా, గిర్ ఆవులు పాలల్లో కానీ నేతిలో కానీ ఆయుర్వేద గుణాలు అనేవి చాలా ఉంటాయి, అది సేల్ కూడా బాగా చేసుకోవచ్చు, అది తెచ్చుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారండి. దానివల్ల మేము గిర్ ఆవులను అక్కడ గుజరాత్ నుంచి తీసుకొచ్చారండి. మా ఊర్లో ఉండే డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ గారిని సహాయం తీసుకొని గుజరాత్ వెళ్ళి ఒక 20 ఆవులని అక్కడి నుంచి తీసుకొచ్చారండి. స్టార్టింగ్లో ఎన్ని తీసుకొచ్చుకున్నారండి? స్టార్టింగ్లో అంతకుముందు కొన్ని ఉండేయండి, ఒక 20. 2021లో మళ్ళీ ఒక 20 ఆవులు తీసుకొచ్చారండి. గవర్నమెంట్ సబ్సిడీ మీదే తీసుకొచ్చారు. ఎంత అండి సబ్సిడీ? 30 లక్షలు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ ఇది ఇచ్చారండి. దాని మీద 15 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. ఎట్లా అండి, అంటే వీటికి మేత ఏం వేస్తున్నారు? ఎట్లా? సూపర్ నాపియర్ అని పచ్చిగడ్డి వేస్తారండి, ఎండుగడ్డి ప్లస్ ఇది జనపకట్టు కూడా వేస్తారండి. ఇది కాకుండా జొన్న చొప్పాట్లంటే కూడా వేస్తారండి. ఇది కాకుండా దాణా కూడా ఇంకా కొన్ని ఈ వేరుశనగ చెక్క అని అట్లా అవి కూడా పెడతారు. మెయిన్గా ఏంటంటే ఈ జనపకట్ట అది వేయటం వలన మనకి వెన్నపూస అనేది బాగా శాతం బాగా వస్తుందని అది కూడా వేస్తాం అన్నమాట. అయితే ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు వేస్తుందండి పాలు? యావరేజ్నే 7-8 లీటర్లు. యావరేజ్ 7 లీటర్ల వరకు రావచ్చు. అది కొంచెం మనం శ్రద్ధ తీసుకుంటాం వల్ల దాన్ని బట్టి ఆ మేత మేపుకుంటాం వలన వచ్చేది. ఎంతమంది పని వాళ్ళు పనిచేస్తున్నారండి ఇక్కడ? మామూలుగా ఇక్కడ 4 ఉంటారండి, 4 పని వాళ్ళు ఉంటారు. ఇవి కాకుండా అక్కడ పాలు అది పెరుగుని చిలికి వెన్న తీసేదంతా ఒక మనిషి చేస్తారు. అంటే ఇక్కడ ఫామ్లో పనిచేయడానికి 4 పనిచేస్తారు. ఇప్పుడు షెడ్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి మరి? వాళ్ళు వచ్చిన తర్వాత పొద్దున్న శుభ్రం చేసుకున్న తర్వాత పాలు తీసి మా లోపల ఇచ్చేస్తారు. పొలంలో మాత్రం తీసుకొచ్చి మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ మీద కట్ చేసి వీటికి ఇస్తారండి. పేడ మూత్రం ఎట్లా ఉపయోగపడతాయండి మీకు? ఆవు పేడ మూత్రం కూడా మాకు మా పొలంలో ఇది చేసుకుంటానికి ఎరువుగా చేసి అక్కడ చల్లుతారండి. పాలు ఎంతకు అమ్ముతున్నారండి? పాలు అమ్మట్లేదండి, మేము నెయ్యే చేస్తాము. మాకు నెయ్యికి మంచి డిమాండ్ ఉంది. మేము ఇంకా ఇంత నెయ్యి చేసినా కూడా అమ్ముడు చేయగలం. ఎంతకి అమ్ముతున్నారండి కిలో? అట్లా నెయ్యి కిలో నెయ్యి 3500 అండి. మొదటి నుంచి అదే రేటు అమ్ముతున్నాం, ఇప్పుడు అదే రేటు. అది అంత రేటు పెట్టి అమ్ముతున్నారంటే మరి కస్టమర్లు వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎట్లా అని? తీసుకెళ్తున్నారండి. దానికి అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు మటుకు 3500 కాదు ఇంకెంత పెట్టినా కూడా తీసుకుంటారు. మేము ఇంకా స్టాండర్డ్గా ఆ రేట్ మీదే అమ్ముతున్నాం అనమాట. ఆయుర్వేదంలో దీనికి చాలా విలువ ఉంటాయండి. A to B అంటే చాలా, దానిలో ఔషధ గుణాలు అనేవి ఎన్ని ఉంటాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనకి బ్రెయిన్లో ఇట్లా ఈ చిన్నపిల్లలకి సరిగ్గా బ్రెయిన్ డెవలప్ అవ్వని వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదే కాకుండా మనకి ముక్కులో వేసుకుంటే కనుక డ్రాప్స్ వేసుకుంటే 2-3 డ్రాప్స్ వేసుకుని రాత్రిపూట పడుకుంటే నిద్ర పట్టడం కానీ, అట్లా సైనస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ రావటం కానీ అంత కూడా జరుగుతుందండి. దాని మూలాన నెయ్యికి మటుకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు వస్తే ఎన్ని కిలోల నెయ్యి వస్తుందండి? మీరు మాకు 25 లీటర్ల పాలు అయితేనే 1 కిలో నెయ్యి వస్తుందండి. ఈ పద్ధతిలో ఈ బిలోనో మెథడ్ అంటారు కదండి, ఇట్లా కాసి తోడేసి చేసేవి, దానిలో 25, ఒక్కోసారి 23-24 అట్లా. అంటే వాటికి పెట్టే మేతను బట్టి కొంచెం ఫ్యాట్ శాతం ఎక్కువ వచ్చినప్పుడు 23-24 వస్తుంది, అయితే 25 లీటర్లు అట్లా అయితేనే 1 కిలో నెయ్యి వస్తుంది. అదే సుమారు ప్రతిరోజు మీరు ఎన్ని కేజీల వరకు నెయ్యి తీస్తారండి ఎట్లా అయితే? అది పాలని బట్టి అండి. అంటే ఈయన ఆవులు ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఎక్కువ వస్తాయి. అంటే మామూలుగా 1 లీటర్ అట్లా రోజు వస్తుందండి. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఆవులు ఇస్తున్నాయండి పాలు? 7 ఆవులు ఇస్తున్నాయండి. 7 ఆవులు.
ఎన్ని పాలు వచ్చినా కానీ బయట పోయకుండా వాటన్నిటిని మీరే కాచి పెరుగు చేసి నెయ్యి మీరే చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. చాలా మంది ఏంటంటే పచ్చిపాల మీద అది తీసి దాన్ని వెన్న చేసి చేయటం వలన దానిలో ఔషధ గుణాలు అనేవి అన్నీ ఉండవండి. ఇట్లా మనం పాలు కాసి తోడేసి ఈ మజ్జిగ చేసి ఇట్లా చేయటం వలన ఈ వెనపూసి తీసి నెయ్యి చేయటం వలన దానిలో ఈ ఔషధ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని దీనికి బాగా డిమాండ్ ఉంది. అదేలేండి. ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారండి మీ నెయ్యిని? ఇక్కడ మాకు ఇంటికి వచ్చి తీసుకెళ్తారండి చాలామంది. ఇదే కాకుండా అక్కడ మేము హైదరాబాద్లో కూడా మాకు ఇది ఉందండి. దానిలో సనాతన ఆర్గానిక్ ఫార్మ్స్ అనే బ్రాండ్ మీద అక్కడ సేల్ చేస్తున్నాం. మరి ఇట్లా చిన్న సన్నకారు రైతులు మరి ఎంత పెద్దలో చేసుకోలేరు కదా, మరి వాళ్ళకి ఎట్లా చేసుకోవచ్చు అండి? చిన్న సన్నకారు రైతులకి ఏదన్నా 2-3 ఆవులు పెట్టుకొని చేసుకోగలగరా? అంటే 2-3 ఆవులు అంటే వాళ్ళు సొంతంగా చేసుకునేటట్లయితే గిట్టుబాటు అవుతుంది. కానీ వాళ్ళు మళ్ళీ 2-3 ఆవులు తెచ్చి వాటికి ఇంకో పని మనిషిని పెట్టి చేయాలి అంటే అది కొంచెం కష్టమే అవ్వచ్చు. పాలు అమ్మాలన్నా నెయ్యి అమ్మాలన్నా పాలు అమ్మటం వల్ల మనకు అంత ఇది గిట్టుబాటు అవ్వదు. అట్లా నెయ్యి అమ్మితే కొంచెం గిట్టుబాటు అవుతుంది. అది వాళ్ళు సొంతంగా చేసుకుంటే గిట్టుబాటు అవుతుందండి 2-3 ఆవులు తెచ్చినప్పుడు. అంతేకాని దానికి ఒక మనిషిని పెట్టి చేయాలి అంటే అది కొంచెం కష్టమే అవ్వచ్చు. ఆవుల్ని మెయింటైన్ చేయడం ఎట్లా అండి? ఏదన్నా డాక్టర్ సలహాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా జబ్బులు వచ్చినప్పుడు ఎట్లా చూస్తున్నారండి వీటిని? ట్రీట్మెంట్ ఎట్లా? డాక్టర్ సలహా తీసుకుంటామండి. ఇక్కడ మాకు లోకల్గా డాక్టర్ గారు ఉంటారు. ఆయన వచ్చి అప్పుడప్పుడు చెక్ చేసి చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు అసిస్టెంట్ ఉంటారండి, ఒక నాని అని. ఆయన వచ్చి రెగ్యులర్గా మాకు చెక్ చేసి వాటికి ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక అవన్నీ చూసుకుంటారు. అంటే గవర్నమెంట్ డాక్టర్ పూర్తి సహకారం ఉంది మీకు ప్రతిరోజు. ఈ డైరీ ఫామ్కి అనుబంధంగా 40 ఎకరాలు వరి పొలం అనేది సాగు చేస్తున్నారు. మురళి గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఎట్లా చేసుకుంటున్నారు అనేది తెలుసుకుందాము. నమస్కారం అండి. ఎట్లా అండి, మీరు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఎట్లా చేస్తారు? మేము 40 ఎకరాలు వరి పండిస్తామండి. ఈ ఆవు పేడతో గంజం అమృతం అవి తయారు చేస్తాం ఇక్కడే. యూరిన్ వాటితోనే పైన స్ప్రే చేయటానికి వేప నూనె ఇవన్నీ కలుపుకొని చేస్తాం. కెమికల్ ఫ్రీ వ్యవసాయం చేస్తాం మేము. ఓకేనండి. ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న పేడ మొత్తం మూత్రం వీటికి సరిపోతుంది? 40 ఎకరాలు సరిపోద్ది. ఇంకా మీరు బయట నుంచి ఎలా? అంతకుముందు బయట నుంచి కొంటే 3 లక్షలు అయ్యేదండి మాకు ఆవులు లేనప్పుడు. అందుకని అది కలిసి వస్తుందని ఆవులు కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు దీంతోనే సరిపోతుంది. ఇప్పుడు ఎకరానికి ఎట్లా అండి మీకు? ఎకరానికి 25-26 అట్లా అవుతుంది. మామూలు పంట మీద ఒక 7-8 బస్తాలు తగ్గుద్ది. మామూలు పంట మీద కెమికల్స్ వాడిన దాని మీద ఒక 7-8 బస్తాలు తగ్గిద్ది. మీకు పెట్టుబడి ఎంత అవుతుందండి? పెట్టుబడి 20,000-22,000 అట్లా అవుతుంది ఎకరానికి. ఇప్పుడు నాటు వేసిన కాడి నుంచి మరి మీకు కూలీల ఖర్చు కానీ? కూలీల ఖర్చు అంటే మాకు మెయిన్ కలుపు కూలీ ఎక్కువ వద్దండి. కెమికల్తో చంపం కదా, మనం మాన్యువల్గా తీయటం. దాని వలన ఒక 6-7 అదే అవుద్ది కలుపు కూలీ. అది కలుపు సమస్య ఒక్కటే మీకు మాకు మెయిన్ భారంగా కాస్ట్ అయ్యేది ఎక్కువ అదే. మిగిలినంతా మామూలు ఎక్కువ మా ఆవు పేడ ఆవు మూత్రం వీటి మీదే పండిస్తుంది. ఏదన్నా మరి వీటికి వేరుశనగ పిండి ఆవుల పిండి అవి వాడతాం. మరి ఏదన్నా పైన స్ప్రే చేయాలనుకుంటే ఆవు మూత్రంతో పంచగవ్య అని ఇవి ఉంటాయండి. దశపర్ణి కషాయం అని 10 రకాల ఆకులతో పెద్ద పురుగు వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతుంది. ఆకులతో కషాయం కాసి పైన స్ప్రే చేస్తాం. ఇది మీరే తయారు చేస్తారా ఎట్లా? మేము ఇక్కడే తయారు చేస్తాం. ఎవరైనా జబ్బైనా వాళ్ళు కానీ చెప్తున్నారు వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం? వీళ్ళు మాకు ఉంటారండి, ఆర్బీకే వాళ్ళు ఉంటారు కదా. ఆర్బీకేలో స్టాఫ్ ఉన్నారు దీనికి సంబంధించిన వాళ్ళు వచ్చి మేము గైడ్ చేస్తారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. వాళ్ళు ఎట్లా చేసుకుని దాని ప్రకారము ఏ పెస్ట్ వస్తే ఏది కొట్టాలి అని చెప్పేసి చెప్తుంటారు. వాళ్ళు పై ఆఫీసర్లు కనుక్కొని మాకు చెప్తుంటారు. వాటి ప్రకారం వాళ్ళే దగ్గర ఉండి తయారు చేస్తారు. దగ్గర తయారు చేస్తే మీరు ఆ సమయంలో స్ప్రే చేస్తారు. తక్కువ పడినా కానీ మరి మీకు ఎట్లా మార్కెటింగ్? తక్కువ పడినా కానీ మాకు ఇది కేజీ 85 రూపాయలు అమ్ముతామండి బియ్యం. దాని వల్ల గిట్టుబాటు అవుతుంది. మామూలు అయితే 50 రూపాయలు 55 రూపాయలు అట్లా ఉంటాయి. ఇది మాకు 85 రూపాయలు వస్తాయి కాబట్టి గిట్టుబాటు అవుతుంది. అది మార్కెటింగ్ అనేది ఇక్కడ చేసుకుంటున్నారు లేకపోతే? మా ఓన్ అండి, ఇంట్లో ఉంటుంది. గుంటూరులో ఒక షాప్ ఉంటుంది మాది, అక్కడ చేస్తున్నాం. మా అబ్బాయి హైదరాబాద్లో కొండాపూర్లో ఈ ఆర్గానిక్ సేల్ అతను కూడా చేస్తాం. అంటే ఈ వ్యవసాయం ఎట్లా చేసుకున్నాను అంటే స్టార్టింగ్ మీరు ఇంప్లిమెంట్స్ ఏమైనా వాటి 40 ఎకరాల్లో అంటే మీకు ఇంప్లిమెంట్స్ అండి. మామూలు మాన్యువల్ అంటే అది మొన్నటిదాకా మిషన్ నాటేసేవాళ్ళం అండి. ఆ మిషన్ నాటు కొంచెం తేడా వస్తుంది. గ్రౌండ్ లెవెల్ తేడా వచ్చినప్పుడు కొన్ని డౌన్లో ఉన్న మొక్కలు చనిపోతున్నాయి. అందుకని బెంగాల్ వాళ్ళని పిలిచి వాళ్ళు మాన్యువల్గానే లైన్గా నాటుతారు, మిషన్ నాటినట్టు. వాళ్ళ చేత నాట్లు వేయించి
కటింగ్ మాత్రం హార్వెస్టర్. కట్ చేస్తున్నారు. సో దానివల్ల ఆ కాస్ట్ దానివల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంది. లేకపోతే అంటే మళ్ళీ అది కోత కుప్ప ఇవన్నీ అయితే 10-12 వేలు అవుతుంది. మాకు ఇది హార్వెస్టర్ అయితే 4,000 అయిపోతుంది. సో అక్కడ మీకు కొంచెం కాస్ట్ తగ్గింది దీని రావటం వల్ల. అది కెమికల్స్ ఎరువులు ఉండవు కదా, దానిలో ఆ కెమికల్స్ పెట్టే సగం రేట్తో ఇవి అయిపోతుంది. ఓకే. ఏ రకాలు వేస్తారండి? మేము బీపీటీ అండి. బీపీటీ తర్వాత RNR 15048 అని షుగర్ ఫ్రీ అండి. అది దానిలో గ్లైసిమిన్ ఇండెక్స్ అని ఉంటుంది ఈ రైస్లో. అది మనకి బీపీటీలో అయితే 74 75 ఉంది, దీనిలో అయితే 52నే ఉంటుంది ఈ RNRలో. గ్లైసిమిన్ ఇండెక్స్ షుగర్గా కన్వర్ట్ అయ్యే పోర్షన్ దీనిలో తక్కువ ఉంటుంది. ప్రాక్టికల్గా కూడా పనిచేస్తుంది. టెస్ట్లై చేయించుకుంటారు కానీ తినేవాళ్ళు, వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా ఉపయోగపడుతుంది. మన మురళి గారు చెప్తున్నది. ఈ వ్యవసాయానికి అనుసంధానంగా ఈ డైరీ ఫామ్ పెట్టుకోవటం వల్ల ఈ డైరీ ఫామ్లో నుంచి వచ్చే వ్యర్థాలు అవన్నీ కూడా మన పొలంలో వేసుకొని అక్కడ ఉన్న రాసాయనిక ఎరువులు వాడకుండా ఆ కాస్ట్ మొత్తాన్ని దీని ద్వారా వస్తుంది కాబట్టి వీళ్ళకి చాలా కాస్ట్ తక్కువ అని చెప్తున్నారు. దీంట్లో తక్కువ దిగుబడులు వచ్చినా వీళ్ళు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు. కిలో 85 రూపాయల దాకా అమ్ముతున్నానని చెప్తున్నారు. దానివల్ల వీళ్ళకి అధిక ఆదాయం అనేది వస్తుందని చెప్తున్నారు. ఈ డైరీ ఫామ్లో కూడా ఈ పాలు పోయటం వల్ల ఈ మన విజయవాడలో గోపోష్టి అనే దగ్గర 85 రూపాయల వరకు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అది కూడా కొంచెం కాస్ట్ తక్కువ అనిపించి వీళ్ళు నెయ్యిగా తయారు చేసి వీళ్ళే అమ్ముకోవటం వల్ల కిలో 3,500 నుంచి 4,000 వరకు అమ్ముతున్నామని చెప్తున్నారు. దానివల్ల కూడా మార్కెటింగ్ ఎక్కువగానే ఉంది, బాగానే ఉంది. ఇంతకంటే ఎక్కువ వచ్చినా కూడా అమ్మగలిగే ధీమా ఉంది అని చెప్తున్నారు. సో ఇలా రైతులు పాడి పంట రెండు ఒకే విధంగా చూసుకుంటే మాత్రం అధిక ఆదాయం పొందవచ్చు అని వారి మాటలో కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇలానే ప్రతి రైతు ఆలోచించవలసిందిగా కోరుచున్నాము.